తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత ఎన్టీఆర్ సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శేషమహల్ రోడ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఎన్టీఆర్ చౌక్ లో వృద్ధ మహిళలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ పార్టీ స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక స్వాతంత్రం వచ్చిన సందర్భం. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర రెండు కూడా కలిసి ఉండగా మరి అక్కడ తెలంగాణలో ఉన్న చాలా మందికి పటేల్ పట్వారీ వ్యవస్థ, ఆ వ్యవస్థ మూలంగా మరి అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ వ్యవస్థను ఒక్క కలం కోటుతో తీసేసిన ఘనత మరి ఎన్టీఆర్ గారిది. మరి అలాంటి సందర్భంలో మనకి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో పేద ప్రజల కష్టాలు నష్టాలు అన్ని తీరిపోయిన పరిస్థితి. అప్పటిదాకా పేద ప్రజల సంక్షేమం గురించి ఆలోచించిన ఏ వ్యక్తి కూడా లేరు. అప్పుడు దాకా అన్న ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 మాసాల్లోనే అధికారంలోకి వచ్చి మరి ఆయన ఊడు గూడు గుడ్డ నినాదంతో మరి ఆ 3 కార్యక్రమాలు ముందు అమలు చేయాలి. కనుక ఏదన్నా సరే తప్పదు తర్వాత అని చెప్పి. అలాగే ఈవేళ మెట్ట ప్రాంత రైతుల పాలిట దేవుడు ఎన్టీఆర్ గారు. ఎందుకంటే ఆ రోజున మరి బీడు వారిపోయిన పరిస్థితుల్లో ఉన్న మన మెట్ట ప్రాంత రైతాంగానికి అంతటికీ కూడా హార్స్ పవర్ 50 రూపాయలు పెట్టి మరి రైతాంగాన్ని ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అలాగా ఎన్నో కార్యక్రమాలు ఆయన డిజైన్ చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఈవేళ మనం అనుభవిస్తా ఉన్నాం. ఈవేళ ఆయన తదుపరి చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఒక వ్యవస్థగా తయారు చేశారు. పార్టీని బలిష్టమైన వ్యవస్థగా ఉండడానికి ఈవేళ కారణం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా వ్యవస్థలు ఎప్పటికప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మరి కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ నాయకుల మధ్య సమన్వయంతో వెళ్లిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకు కాబట్టే ప్రజలు 3 సార్లు అధికారం ఇచ్చారు, 4వ ముఖ్యమంత్రి చేశారు. విశాఖ తీర ప్రాంత సౌందర్యాన్ని కాపాడేందుకు సముద్రపు కోతను అరికట్టేందుకు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ కీలక అడుగు వేసింది. పోర్టు పరిధిలోని వివిధ ప్రాంతాలతో పాటు ముఖ్యంగా రామకృష్ణ బీచ్ వద్ద వార్షిక నిర్వహణ డ్రెడ్జింగ్ పనులను ప్రారంభించారు. ఈ బృహత్తర ప్రాజెక్టును మొత్తం 82.98 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఇది 3 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం సగటున 2.50 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను సేకరించి కోతకు గురవుతున్న తీర ప్రాంతాలకు పంపింగ్ చేస్తారు. దీనివల్ల తీరం బలోపేతమవుతుంది. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం ఉమ్మలాడ వద్ద శారదా నదిలో మునిగి 2 యువకులు మృతి చెందారు. ఎస్ఐ పి ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ ముదిరాజ్ కాలనీ సాయినగర్ కు చెందిన చింతా రోహిణి కుమార్, తాడి హర్షవర్ధన్లు శారదా నదిలో సరదాగా ఈత నేర్చుకుందామని మునగపాక మండలం ఉమ్మలాడ వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నీటిలో దిగారు. అక్కడ ఎక్కువ లోతున్న విషయం తెలియక 2 నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఎత్తుగాళ్లను రప్పించి మృతదేహాలను బయటకు తీయించారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. అలాంటి వారి జీతంలో 15% వరకు కోత విధించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లును ఆదివారం తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులతో పాటు ప్రజా ప్రతినిధులకు కూడా ఈ చట్టం వర్తించనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వృద్ధ తల్లిదండ్రులకు రక్షణ కల్పించడంలో ఈ బిల్లు ఒక చారిత్రాత్మక ముందడుగని అభివర్ణించారు. సమాజంలో మానవ సంబంధాలు, బంధుత్వాలు బలహీనపడి కేవలం సంపాదన, భౌతిక సుఖాలకే ప్రాధాన్యత ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బతికున్నప్పుడు తల్లిదండ్రులకు బుక్కెడు బో కూడా బెటర్. భార్య భయానికో వీళ్ళకే తల్లిదండ్రుల పట్ల అభిమానమో, గౌరవమో, ప్రేమ లేకపోవడమో కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. బతుకున్నప్పుడు తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళు చనిపోయినప్పుడు శవాన్ని ఇంటి ముందర పెట్టుకొని ఆస్తుల పంపకాల కోసం కొట్లాడుకున్న వాళ్ళను, పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వాళ్ళను, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్న వాళ్ళను కూడా మనం చూసుకుంటా వచ్చినాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈ రోజు మారిన పరిస్థితులు. ఓ సినిమాలో ఒక డైలాగ్ ఉంది అధ్యక్ష, అంటే చాలా మనిషిని పిండేసే విధంగా ఆ మాటలు ఉన్నాయి అధ్యక్ష. పిల్లలను కనగలము కానీ వాళ్ళ బుద్ధులను కనగలమా అని ఆ సినిమాలో ఒక ప్రశ్న. తల్లిదండ్రులకు పిల్లలను కనడానికి అవకాశం ఉంది కానీ వాళ్ళ బుద్ధి ఎలా ఉండాలనో
ఆ బుద్ధిని కనే అవకాశం తల్లిదండ్రులకు లేకపోవడం వల్ల ఈరోజు సమాజమే తల వంచుకునే విధంగా కొంతమంది పిల్లలు వ్యవహరిస్తున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం చేయడం, ఈ అవకాశం రావడం ఒకవైపున నేను ఆనందంగా భావించిన, ఇంకొక వైపు నాకు చాలా బాధ ఉంది. ప్రేమ మధ్య, అనురాగం మధ్య, తల్లిదండ్రుల మధ్యలో ఆత్మీయ బంధం మధ్య ఉండాల్సిన విషయాన్ని చట్టం చేయాల్సిన పరిస్థితి రావడం, చట్టం ద్వారా నియంత్రించాల్సిన పరిస్థితి దాపురించడం ఈ సభకు ఇది బాధాకరమైన విషయం. కానీ బాధపడుకుంటూ కూర్చుంటే తల్లిదండ్రుల సమస్య తీరదు. వయసు మీద పడి కష్టం చేయలేని పరిస్థితిలో కనీసం బతకడానికైనా కనీసంగా వాళ్ళకు మనము వెసులుబాటు కల్పించాలి. కాబట్టి ఈరోజు ఈ చట్టాన్ని మనం తీసుకొస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేది. ఉమ్మడి కుటుంబమే కాకుండా కుటుంబంలో తమరైనా, నాకు తెలిసి తమరికి 8 మంది సోదరిమణులు, తమరొక్కరు, మేము 7 మంది అన్నదమ్ముళ్ళం, మాకొక సోదరిమణి. అంటే ఒకనాడు కుటుంబాలలో ఎక్కువ మంది సభ్యులు ఉండేటోళ్ళు. భట్టి విక్రమార్క గారు కూడా 6 బ్రదర్స్. సో మన కుటుంబాలన్నీ కూడా ఎక్కువ మంది ఉండడం వల్ల ఒక సోదరుడు ఒక సోదరిమనో తల్లిదండ్రులను చూసుకోకపోయినా ఇంకో సోదరుడు ఎవరో ఒకరు చూసుకునేవాళ్ళు. ఒక సోదరుడికి అవకాశం లేక ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు పోయినా, ఇతర రాష్ట్రాలకు పోయినా, ఇతర దేశాలకు పోయినా ఇంటి పట్టున ఉండే సోదరుడు తల్లిదండ్రులను కాపాడుకుంటూ ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఆ కుటుంబానికి తల్లిదండ్రులకు అండగా ఉండేది. ఇట్లా రకరకాల పరిస్థితుల వల్ల మనము ఉమ్మడి కుటుంబంతో పాటు కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉండడం వల్ల ఆనాడు తల్లిదండ్రులకు అంత ఇబ్బంది, బాధ కలిగేది కాదు. ఒక కొడుకు కాకపోయినా ఇంకో కొడుకు చూసుకుంటాడనో, పెద్ద కొడుకు కాకపోతే చిన్న కొడుకు దగ్గర ఉండొచ్చానో వాళ్ళకు ఒక ధైర్యం ఉండేది. గ్రామం కూడా ఒక ధైర్యం ఉండేది. ఊరంతా మాకు అండగా నిలబడుతుంది, ఊరంతా మాకు భూమి ఉన్నా, ఇల్లున్నా లేకపోయినా ఊరు మాకు అండగా నిలబడుతుందని ఊరు కూడా ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఉమ్మడి కుటుంబం ఒక నమ్మకం, విశ్వాసం. కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలు ఉండడం ఒక నమ్మకం, విశ్వాసం. ఈరోజు కాలం మారింది, పరిస్థితులు మారినాయి, ఆలోచనలు మారినాయి, అవసరాలు మారినాయి, మన ఎదుగుదల లేకపోతే మన ఆలోచనలు మారిపోయినాయి. ఈ సందర్భంగా ఈరోజు ఈ చట్టాన్ని ఈ పరిస్థితుల్లో ఈరోజు మనం చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే ఈ చట్టం మనం ఆడపిల్లలకి ఆస్తుల్లో సమానమైన హక్కు తీసుకొచ్చినాం. ఈరోజు కొడుకుకి కూతురికి తేడా లేదు, కొడుకైనా కూతురైనా సమానమే అనుకునే తల్లిదండ్రులను చూసినాం. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు పెద్ద కొడుకు తలకొరివి పెడతారనే నానుడి మనకుంది. లేకపోతే కొడుకే తలకొరివి పెట్టాలని, కొడుకులు లేకపోతే దత్తత తీసుకునే సాంప్రదాయాన్ని మనం చూసినాం. తలకొరివి పెట్టడానికి మేము దత్తత తీసుకున్నాం అన్నోళ్ళను చూసినాం. ఈరోజు సమాజంలో మార్పు వచ్చింది. తల్లిదండ్రులు చచ్చిపోతే తలకొరివి కూతుర్లే పెడుతున్నారు. సమాజం వీటన్నిటిని వెల్కమ్ చేస్తుంది. ఈరోజు కుటుంబ వ్యవస్థ, కుటుంబ నియంత్రణ వ్యవస్థ రావడం వల్ల మేమిద్దరం మాకు ఒక్కరనే పరిస్థితి వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరైతే ఇంతకుముందు 2 లేక 3 పిల్లలు అనేటోళ్ళు. అంతకంటే ముందు ఉమ్మడి కుటుంబాలు అత్యధికంగా సంతానం ఉండేది. ఎంత సంతానం ఉంటే అంత అదృష్టం అని భావించేటోళ్ళు, అంత ఆస్తి అని భావించేటోళ్ళు. ఈరోజు పెద్ద సంతానం వద్దు, చీకు చింత లేని కుటుంబం, మేమిద్దరం మాకు ఒక్కరనే పరిస్థితి నినాదాలు వచ్చినాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 22.83 కోట్లతో పెద్దలంక, కనకాయలంక గ్రామాల్లో వంతెనకు మంత్రి నిమ్మల శంకుస్థాపన. లంకవాసుల కష్టాలను తీర్చడానికే కాజ్వేపై వంతెన నిర్మాణం చేస్తున్నామని స్పష్టీకరణ. జగన్ పై లోకేష్ క్రెడిట్ చోరీ ఆరోపణలు సిగ్గుచేటన వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. జగన్ పథకాలు కాపీ కొడుతూ ఆయనపైనే విమర్శలు చేస్తున్నారని ధ్వజం. విశాఖ తీర పరిరక్షణకు శ్రీకారం. 82.98 కోట్లతో బీచ్ కోత నివారణ పనులు ప్రారంభం. తల్లిదండ్రుల నిర్లక్ష్యం చేస్తే జీతంలో 15% కట్. తెలంగాణ అసెంబ్లీలో చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.